బెంగుళూరు అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ దుమ్ము రేగొట్టాడు. ఏకంగా భారీ ఫోర్లు, సిక్స్‌లతో అదరగొట్టేశాడు. అయితే ఇక ఈయన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తనే గెలిచాడు. ఈ టోర్నమెంట్‌లో ఇషాన్ కిషన్ మూడోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు. అందుకున్న తర్వాత తను చాలా విషయాలను పంచుకున్నాడు. అయితే తను ఆర్‌సీబీ జట్టు గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. మొదటగా మూడోసారి టోర్నమెంట్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉందని, అయితే నేను చాలా సింపుల్‌గా టోర్నమెంట్ ప్రారంభం నుంచి కూడా ఏదైనా సరే కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్‌గా చేసుకుంటూ వస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతే కాకుండా నిజం చెప్పాలంటే ఆర్‌సీబీ జట్టు పైన నాకు చాలా అద్భుతమైన రికార్డ్ ఉంది. దానికి కారణం ఆర్‌సీబీ జట్టు బౌలర్లు అంత కొత్తగా బౌలింగ్ చేయకపోవటమే. నా ఆటను వాళ్ళు క్షుణ్ణంగా గమనించి నన్ను ఓడగొడదాము అని గనక వాళ్ళు ప్లాన్ చేస్తే బహుశా ఆ బౌలింగ్‌లో వినూత్నమైన ఆట కనిపించేది. కానీ నా విషయంలో వాళ్ళు అలా చేయటం లేదు. సో, ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, వాళ్ళలా చేయకపోవటం వల్ల, వాళ్ళ బౌలింగ్ నాకు అలవాటైపోయి, నేను వాళ్ళని చాలా ఈజీగా టాకిల్ చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళ బౌలింగ్ మార్చినా కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను చాలా చక్కగా ఆడగలను. అందుకనే బెంగుళూరు జట్టు ఆటగాళ్ళంటే ఒక రకమైన ఊచకోత నా బ్యాట్ నుంచి వస్తుంది. ఇక చాలామంది నా ఆటలో మెచ్యూరిటీ పెరిగిందంటున్నారు. మెచ్యూరిటీ ఫస్ట్ నుంచి ఉంది. కానీ షార్ట్ సెలక్షన్ విషయంలో నేను కొన్ని తప్పులు చేస్తూ ఉండేవాడిని. అందుకనే వేగంగా 4లు, 6లు కొట్టాలి అన్న ఆలోచన ధోరణి మార్చుకుని, మ్యాచ్‌ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళాలన్న ఆలోచన మాత్రమే ఉంది. మొదటి నుంచి మేము జట్టుని గెలిపించేటప్పుడు టాప్ 2 పొజిషన్ అనే అనుకున్నాం. కానీ మిస్ అయింది. బట్ ఎనీవేస్ మా ప్రయత్నం మేము చేశాం. ముఖ్యంగా సపోర్టింగ్ స్టాఫ్, పాట్ కమిన్స్ వీళ్ళిద్దరికీ కూడా నేను 100 మార్క్స్ ఇస్తాను. వీళ్ళు లేనిదే మేము లేము. వీళ్ళు నిజంగా చాలా అంటే చాలా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అది మాకు ఎప్పుడు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.